పార్టీలో తీసుకొని కాకుండా ఉన్న వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడతారు. రైట్. సో సతీష్ గారు, ఇక్కడ బీజేపీలో ఈటల రాజేందర్ గారు వర్సెస్ బండి సంజయ్ గారు నడుస్తుంది, అక్కడ ఏకంగా కేటీఆర్ వర్సెస్ కవిత నడుస్తుంది. ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు వర్సెస్ ఎవరో ఒకళ్ళని నడుస్తూనే ఉంటుంది. ఇవాళ కూడా నిన్న కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ఆయన ట్వీట్ చేశారు ఏకంగా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటాను అని చెప్పారో అది అలా మాట్లాడకూడదు, తప్పు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడొద్దు, వ్యక్తిగత కామెంట్స్ చేయొద్దు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో ఇదే పీసీసీ చీఫ్గా ఆయన ఉన్నప్పుడు కూడా పీసీసీ పదవిని కొనుక్కున్నారని ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి గురించి కూడా మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు వాళ్ళు కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆయన మంత్రి పదవి పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు బీసీలకు అంటే ఇప్పుడు సామాజిక న్యాయం పాటించాలనే ఒక కోణంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాంట్లో మధ్యతరగతి వర్గం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన మధ్యతరగతి రెడ్డి. ఆయన ఏం పెద్ద ఆగార్భ శ్రీమంతుడు ఏం కాదు. ఫస్ట్ ఆయన కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ కుటుంబం అంతా కూడా మధ్యతరగతిగా జీవించుకుంటూ ఇప్పుడు పని చేసుకుంటూ రియల్ ఎస్టేట్లో పాపం పెరిగి ఎట్లా అయిండు రేవంత్ రెడ్డి గారు. కానీ అసలు మధ్యతరగతి రెడ్డి వాళ్ళంతా. ఈయన మంత్రి పదవి కావాలని చెప్పేసి అని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు లేవు ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. మంత్రులు గతంలో మీరే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయనేమి ఇప్పుడు వచ్చిన ఆయన కాదు, ఏకంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాదు, మొదటి నుంచి కూడా ఆయన కోటీశ్వరుడే అని మాట్లాడారు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మా నాన్న మొదటి నుంచి కూడా మూతబరి రైతు కాబట్టి మాకు మొదటి నుంచి ఆస్తులు ఉన్నాయి. అంటే నేనేమంటున్నా మేడం, అంటే ఆస్తులు ఉండొచ్చు కానీ ఇప్పుడున్నంత అంటే ఇప్పుడున్న వీళ్ళందరూ ఉండొచ్చు కాంట్రాక్టర్స్ వాళ్ళంతా ఉన్న పరిస్థితి కాదు. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి అంటే ఆయన రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ సంపాదించిందనే విషయాలు చెప్పింది నేను. ఆయన అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపాదించింది ఏం లేదు. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అయిన పదవి సంపాదించుకుంది, కానీ డబ్బులు అయితే ఆల్రెడీ వ్యాపార పరంగా ఆయనకు ఉన్నాయి మేడం. ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్లే కదా అవుతుంది. లేదు నీకు ఎన్నెన్ననా కానీ నేను ఒక మనిషిపోయినా వీళ్ళదాకైతే మొదలు జరగదు. బొత్తిగా భూమి లేకుండా ఆగవాగం అయిపోయి మొత్తం ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయి ఉన్న పరిస్థితి అయితే రాదు వాస్తవానికి. ఎందుకంటే నేను కేసీఆర్ ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ప్రయాణం చేసినోని, నేను ఆ డబ్బులకి ఎంత తడపడాయించిన విషయం కూడా నేను చూసినోని. మీటింగ్లు పెట్టాలంటే ఎవరెవరి దగ్గర డబ్బులు అడుక్కొని వచ్చింది కేసీఆర్ గారు తెలుసు నాకు, నేను చూసిన నా కళ్ళతో. కనుక ఈ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులు వేరు. 9.5 సంవత్సరాల్లో వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగినావో ఏ రేంజ్ అసలు ఆ సంతోషరావు రెడ్డి అయినా కొనికిసుక అలాంటి వాడు ఆయన వెనుక ఉండి ఈరోజు ఆయన మొత్తం కేసీఆర్ గారిని రిమూవ్ చేసే పరిస్థితికి వచ్చాడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు. ఆ స్థాయికి ఉన్నాడు. అయితే ఉండు సీను అయితే అయితే నేనేమంటున్నా, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే విషయానికి వస్తే, రాజగోపాల్ రెడ్డి గారు అంటే మనం ముందే చెప్పినాం అది ప్రజాస్వామ్యమైన వ్యవహారం, ఖచ్చితంగా కడుపులో ఏం దాచిపెట్టుకోరు. ఆయన అనేసుడు ఆయన కడుపులో ఉన్న బాధ కక్కేసాడు. ఇక మళ్ళీ అక్కడిగా అదట్టే ఉంచుకోరు మంత్రి పదవి కోసం ఒకవైపు ట్రై చేస్తూనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది అది ఆయనకే తెలుసు. ఆయన అట్లా మాట్లాడడం వలన ఆయనకు నష్టం జరుగుతున్న విషయం ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇంకోటి ఆయన మంత్రి పదవికి అడ్డంకి ఎవరు? వాళ్ళ అన్ననే. వాస్తవానికి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తారు. ఒకటే ఇంట్లో ఇద్దరికైతే ఇయ్యరు కదా, ఇవ్వరు. కనుక అది పరిస్థితి. అంతేందుకు ఇప్పుడు మేము ఏదైతే ముందుకు వెళ్తున్నామో ఆ సమయంలో అసలు ఆయన మాట్లాడుతుండు, రేపు 3 ఉన్నాయి, ఆ 3 వస్తుందేమో అని చెప్పేసి అని తను అడుగుతాడు. 10 ఏళ్ళు ఉండా అంటాడు, 20 ఏళ్ళు ఉండా అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇదే 5 ఏళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే 100 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పబట్టి 10 ఏళ్ళు మేమే అధికారంలో నేనే ముఖ్యమంత్రి అంటాను. ఉండొచ్చు మేడం, రేపు 100 సీట్లు గెలుస్తానన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వాస్తవాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రజల లోపల తిరుగుతూ ప్రజాపాలన అందిస్తున్నాడు. ఖచ్చితంగా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఆయన ఆధారంలోనే నడవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డియే లాస్ట్ ముఖ్యమంత్రి, ఇక నెక్స్ట్ వచ్చేవాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ తరఫున ఉండొచ్చు. అయితే ఇప్పుడు మా ముందే చెప్పి అయితే అది మాట్లాడుకోవడానికి అది చేసుకోవడానికి ఎలాంటిది ఏమి ఇబ్బందులు లేవు కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తాయి. కనుక ఇప్పుడు ఈటల రాజేంద్ర అనే విషయానికి ఈ విషయానికి వస్తే
క్లియర్ కట్గా ఈటెల అన్న వ్యక్తి కట్టర్ హిందువు కాదు. భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి ఒక మంచి పర్ఫెక్ట్గా నిర్మాణం అవ్వకుండా వచ్చినది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉంటారు. బండి సంజయ్ కట్టర్ హిందువు అంతేగా. ఆయన దానికోసం ఏమన్నా చేస్తాడు, ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాడు. కానీ ఈటెల రాజేందర్ ప్రయాణం చేయలేడు. అసలు ఆయన బీజేపీలో జాయిన్ అయినప్పుడే ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. ఆయన సిద్ధాంతాలు ఉండలేదు. ఇంకోటి నేను చెప్తున్నాను, బీజేపీ సిద్ధాంతాలకు ఎంత అయితే ఇప్పుడు దాంట్లో ఇంకోటి ఉన్నత వర్గాల ఆధిపత్యం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అసలు బండి సంజయ్ గారు కూడా ఆ స్థాయికి వెళ్ళడం అనేది, ఆ ఉన్నత వర్గాలను తట్టుకొని ఆ స్థాయికి వెళ్ళిపోవడము, ఆయన అధ్యక్ష పీఠం ఎక్కడము, అదే రకంగా మంత్రి కావడం అనేది కూడా చాలా ఆశ్చర్యపరచవలసిన అంశం ఇది. ఇప్పుడు ఆ కరీంనగర్ జిల్లాలో బీజేపీలో ఉన్నది మొత్తం దొరలే, వాళ్ళ చేతుల్లో నడుస్తుంటుంది అంతది. అలాంటి ప్లేసులలో ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన జిల్లా మీటింగ్లో కూడా పిలువరు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఆయన ఎంత బాధపడేతాడంటే, అరే ఏమైనా ఇంత పెద్ద పార్టీలో మంత్రి చేసి వచ్చినోడిని ఇప్పుడు ఆ మీటింగ్ సమాచారం కూడా నాకు తెలియకుండా ఉంది అంటే అంతర్గత కలహాలు, ఇన్ఫర్మేషన్స్ అనేటివి ఎంత దారుణంగా ఉంటుంది అంటే. ఇంకోటి ఎంత పెద్ద ఎమ్మెల్యే ఉండని ఏమన్నా వాళ్ళు క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది. పార్టీలో పదవి లేకపోతే కింద కూర్చోబెడతారు. అది కొంతమందికి గిట్టు తట్టుకోలేరు. ఇప్పుడు చాలామంది బీజేపీలోకి వెళ్ళి నాగార్జున రెడ్డి లాంటి వ్యక్తి ఎందుకు బయటకు వచ్చిండు, బోత్కపల్లి నరసింహ లాంటి వ్యక్తి ఎందుకు బయటకు వచ్చిండు. వీళ్ళందరూ ఏంటంటే సీట్లు పదవి లేకపోతే కిందనే కూర్చోవలసిందే. ఎవరు అయినా ఏదో చేసి వచ్చిండని చెప్పేసి పైన కూర్చోబెట్టరు అన్నప్పుడు ఇటువంటి అవమానాలు భరించలేరు. ఈటెల రాజేందర్ అన్న ఈరోజు ఎంపీ కావచ్చు, కానీ ఈటెల రాజేందర్ అన్నకు ఎందుకు అధ్యక్ష పదవి రాలేదంటే ఈయన కట్టర్ హిందువు కాదు. అదే రామచంద్రరావు కట్టర్ హిందువు. అది ఈ సీట్లు వస్తాయా రావా, ఓడిపోతారా, అది ఏమైనా కాకొని ఇప్పుడు ఈయన వచ్చేవరకల్లా కొంత ఎమ్మెల్యే ఐడియాలజీ ఉన్నోడు, రకరకాలుగా పోతుంది, ఇది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు దీని విషయానికి వస్తే ఇప్పుడు మొన్న జరిగింది ఆపరేషన్ కగారు జరిగింది. ఆపరేషన్ కగారును వాస్తవానికి ఈటెల రాజేందర్ ఒప్పుకోడు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం, ఆయనకున్న లక్షణాల ప్రకారం. అదే రకంగా ఈ అణచివేత అనే దాన్ని కూడా ఒప్పుకోడు ఆయన. ఇవన్నీ ఆలోచన చేశారు బీజేపీలు. ఇదంతా చేస్తే ఇది ఎక్కడెక్కడ నా ఎత్తుందని చెప్పేసి అని ఆ కట్టరీని తీసుకొచ్చి పెట్టాడు. ఇది జరిగింది. దీంట్లో సరే బండి సంజయ్ అన్న వాస్తవానికి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత అన్నిటికీ సమాధానం కూడా బండి సంజయ్ గారే చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు రాజాసింగ్ గురించి మాట్లాడినప్పుడు రుద్రమదేవిని తగిలించింది, ఆ తర్వాత ఇంకోరు మాట్లాడింది. ఇంకోటి వేరే విషయాలు వస్తే కూడా కిషన్ రెడ్డిగా మాట్లాడాలి, కిషన్ రెడ్డి బంద్ చేసుకుని మాట్లాడడం, ఇవి బండి సంజయ్ మాట్లాడడం మొదలుపెట్టి. ఎందుకంటే బండి సంజయ్ గారు కట్టర్ హిందువు కనుక కిషన్ రెడ్డి గారు కూడా కట్టర్ హిందువే. కానీ ఈయన కన్నా ఈయన మాట చాతుర్యం బాగుంటుంది బండి సంజయ్ కనుక బండి సంజయ్ని ముందర పెట్టేసారు. బండి సంజయ్ మాట్లాడక ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు లేచారు. ఇప్పుడు ఇది లాస్ట్కి ఎక్కడ దాకా అవుతుందో తెలియదు. మళ్ళీ ఆయన ఇందులో ఇమ్మడగలిగితే ఆయన కట్టర్ హిందూ అయితేనే ఇమ్మడగలుగుతాడు, లేకపోతే మాత్రం బయట ఎగిరే పక్షిలాగా ఎగరాలనుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీలో ఎగరలేము. ఇది వాస్తవం. అదే రకంగా బీఆర్ఎస్లో నలుగురిని మించి ఇంకా ఏమైనా రాజకీయం చేయకపోతే ఎవరు కూడా అందరూ మిగిలారు. కనుక అక్కడ నలుగురికి కట్టుబడి ఉండాల్సిందే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ హిందుత్వ భావజాలంతో కట్టుబడి ఉండాల్సిందే. దానికి తట్టుకొని ఉండగలిగితే ఇంకా వాళ్ళు ఆ పార్టీలలో మనగలుగుతారు. ఇది తట్టుకొని ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే కాంగ్రెస్లోకి ఆ రోజే రమ్మన్నాం అతను నేను. అంటే ఇప్పుడు కూడా రమ్మంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా. ఆయనతో మంతనాలు జరిగే మాట్లాడే చేసినాం. కానీ ఏం చేస్తాం, అప్పుడున్న పరిస్థితులు కేసీఆర్ అప్పుడు పెద్ద పాతాళ వైరవుడు, ఎవడొస్తే ఆయన ఎత్తుకుపోయేటోడు. అప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆయన బీజేపీకి వెళ్ళిండు, అదైంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తున్నాడు, స్వయంగా అనుభవించారు కదా. కాబట్టి ఇన్ కేసు మీరు అన్నట్టుగా దాంట్లో ఇమ్మడలేక పార్టీ మారే ఆలోచనలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సంసిద్ధంగా? ఇప్పుడు నేను ఏమంటున్నాను మేడం, ఈటెల రాజేందర్ గారు అంటే మాకు ఎవరికే వ్యతిరేకం కాదు. బీసీలో ఒక పేరున్న నాయకుడు, ఇంకోటి మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, శాంతమూర్తి ఆయన కాదన్నా. మేము మా పార్టీలోకి వస్తానంటే ఖచ్చితంగా రమ్మంటాం. ఏముంది, ఏమవుతుంది అనేది ఏముంది, ఖచ్చితంగా. ఇందాక మీరన్నా ఏదైతే కొన్ని పదాలు ఉన్నాయో అలాంటి మాట్లాడరు ఆయన, అట్లాంటిది ఆయన కూడా ఆ పదాలు రేవంత్ రెడ్డి గారిని కూడా అన్నాడు ఆయన. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని కూడా అసలు ఆయన నోటి నుంచి ఆ పదాలు మేము వినాలని కోరుకోం మేడం. రేవంత్ రెడ్డి కోరుకోడు ఏది అసలు ఈయన ఇట్లా మాట్లాడేది అంటే, ఆయన అట్లా మాట్లాడితేనే ఇక్కడ తెలంగాణలో నన్ను పట్టించుకుని తట్టుండరు ఆయన అని అనుకుంటుండేమో. కానీ కొంతమంది కొంత సెక్షన్ ఉంటుంది,
అలాంటి భాష మాట్లాడొద్దు అని చెప్పి ఎవరు కూడా అలాంటి భాష రేవంత్ రావాలని రెడ్డి గారినే ఆ భాష మాట్లాడారు కదా, మరి కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా లేదా? ఇప్పుడు ఇక్కడ మేడం శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు ఉన్నారు మేడం. ఒప్పుకున్నారా? శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నారు. ఇప్పుడు అతెందుకు జూపాలి కుసారావు ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైకు చేత పట్టుకుని వేదిక మీద పట్టుకుని ఇట్లా గుజలాడేది కొట్టుకున్న దాకా కూడా పోయినరు. ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు. ఇక నడవాలి, ఇవన్నీ నడుతూనే ఉంటాయి కనుక రాజకీయాల్లో ఇవన్నీ సహజమే మేడం. సో పశుపతి గారు, ఫైనల్గా దీనికి ఒక కన్క్లూజన్ మీరు తీసుకురండి. ఎందుకంటే సరే, బీజేపీలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ టీ కప్పులో తుఫాన్లా సమసిపోతాయా, లేకపోతే ఇంకా చినికి చినికి గాలివాన్లాగా పెద్దగా అవుతాయా? ఒకటి నాకు నవ్వు వస్తుంది, మనం ఎక్కడో దూరం ఉన్న వాళ్ళ గురించి ఉదాహరణలు చెప్పే బదులు మన ఈ 5గురిలో ఉదాహరణ చెప్తే